హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నెల్లూరులోని బారాషాయి దర్గా దగ్గర జరగబోయే రొట్టెల పండుగ గురించి నేను మీకు 2 రోజుల ముందుగానే అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు జూన్ 23 సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఈ వీడియో మీకు జూన్ 24వ తేదీ ఉదయం 7 గంటలకల్లా ఈ వీడియో మీకు వస్తుంది. మీరు రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా బస్టాండ్ నుంచి వచ్చినా ఈ రోడ్లోనే రావాలి. ఈ రోడ్డు నెల్లూరు నుంచి పొదలకూరు రాపూరు వెళ్ళే రహదారి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక మసీదు గోపురం లాంటి ఆకారాన్ని లెఫ్ట్ సైడ్లో, అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనం డైరెక్ట్గా దర్గా దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు మరొకటి కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఎస్, వచ్చింది. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనం డైరెక్ట్గా స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా మనము దారి తప్పకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా వెళ్తే ఒకసారి ఈ రైట్ సైడ్లో ఉన్న గోపురం నుంచి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇప్పుడే నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి చూస్తే చాలా వరకు నాకు రోడ్కు అటు ఇటు చిన్న చిన్న షాప్స్తో నింపేశారు. చూస్తున్నారు, కొంచెం ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుంది. చూడండి, మొత్తం షాప్స్తో నింపేశారు. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఇంకా రీబిల్డ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని షాప్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఇప్పుడు మీకు రోడ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది కదా. రేపు రొట్టెల పండుగ జరుగుతున్న సమయంలో ఈ రోడ్ మీకు ఎప్పటికీ ఖాళీ ఉండదు. ఫుల్గా మొత్తం జనాలతో నిండిపోద్ది. గమనించండి మీరు. మొత్తం ఇంకా షాపులు అయితే ఇంకా ఓపెన్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. దాదాపు 50% షాపులు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ మనకు మసీదు కనిపిస్తుంది. చూడండి, మసీదు పక్కన వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా నిర్మించారు. పక్కనే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మన వెహికల్ ఏదైనా ఉంటే ఇలాంటి పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ప్రైసెస్ కూడా మీకు కనిపించినట్టు జూమ్ చేస్తున్నాను చూడండి. మంగళవారం మాత్రం సెలవంట. కాకపోతే ఈ రొట్టెల పండుగ టైంలో ఓపెన్లోనే ఉంచుతారు దాదాపుగా. మనం ఆ ప్రైసెస్ చెల్లించి మనం అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బోట్ షికారు. ఇక్కడ బోట్ మనకు అవైలబుల్గా ఉంటుంది. షికారు చేయొచ్చు నెల్లూరు చెరువులో చాలా వరకు. ఇక్కడ ఉన్న షాప్స్లో ఎక్కువగా మనకు ఫుడ్ ఐటెమ్, కుక్కరీ ఐటెం మరియు ఫ్యాన్సీ ఐటెం మనకు ఇక్కడ లభిస్తాయి. పిల్లలకు ఆట బొమ్మలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కొన్ని గేమ్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. షాపింగ్ చేసే లేడీస్ ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి వస్తువులని. మనము ఆల్మోస్ట్ నెల్లూరు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ స్వర్ణాల చెరువులో మనము నీటిలో దిగి రొట్టె మార్చుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈత రాను గారు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు నీటిలోకి వెళ్లకుండా పేరెంట్స్ చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే లోపలికి వెళ్లకుండా బారికేడ్స్ కూడా ఆల్రెడీ నిర్మించారు. ముందు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, డేంజర్ జోన్ అని బోర్డ్స్ కూడా పెట్టారు అక్కడ. గజ ఈతగాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. పొరపాటున ఎవరైనా మన వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉంటుంది. రొట్టెల పండుగ జరుగుతున్న సమయంలో భక్తుల రద్దీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లైక్ మనీ పర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, మన గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, బ్యాగులు కానీ, ఇలా వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకు ఫ్రీ వాటర్ కూడా ఇచ్చారు. రద్దీ ప్రదేశాల్లో కొత్త వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే మనమే బాగుంటుంది. ఇక మన హెల్త్ విషయానికి వస్తే ప్రజెంట్ నెల్లూరులో ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది. వర్షం రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మనము డీహైడ్రేషన్ బారిన పడకుండా వాటర్ బాగా తీసుకోవాలి. అలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ మరియు ఓఆర్ఎస్ కానీ కూడా తీసుకోవచ్చు. 23వ తేదీ సాయంత్రం 4 గంటలప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పటికే జనసందోహంతో నిండిపోయింది. మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్లతో నింపేశారు. మనం ఏదైనా అస్వస్థతకు గురైతే అత్యవసర వైద్యం ఏదైనా అవసరమైతే గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన క్యాంపులు కూడా ఉంటాయి ఇక్కడ. మరియు పక్కనే ఉన్న పోలీసు హెల్ప్ లైన్ వాళ్ళను అడిగితే వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవచ్చు. మనకు సాయం చేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఇవి జాగ్రత్తలు. ఆల్మోస్ట్ మనము చుట్టూ తిరిగి దర్గా దగ్గరికి అయితే వచ్చాము. దర్గా దగ్గర కూడా వాటర్ అనేది ఎన్టీఆర్ సుజల స్రవంతి అని అక్కడ వాటర్, ఫ్రీ వాటర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ.
ఆల్మోస్ట్ రొట్టెల పండుగ కోసం దర్గానైతే పూర్తిగా సిద్ధం చేశారు. ఇది మొదటి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం దర్గా దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవ్వండి నేను మీకు ఇవ్వాలనుకున్న అప్డేట్స్. ఆల్మోస్ట్ టోటల్గా 50% షాపులే ఇప్పటికి వచ్చాయి. ఇప్పుడు ఉన్న ఖాళీ ప్లేస్ అయితే మీకు కనిపించదు. ఈ 2 రోజుల్లో అది కూడా ఫిల్ చేస్తారు. ఇవ్వండి ప్రజెంట్ ఇప్పటి వరకు రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారాషాయి దగ్గర ఉన్న అప్డేట్స్ ఇవి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.